గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ ఫ్రై చేస్తున్నాం. అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేయండి. ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా 1/2 kg చికెన్ తీసుకొని దాన్ని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం పొడి, 1.5 స్పూన్ ధనియాల పొడి, టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా, 4-5 కరివేపాకు రెమ్మలు, అలాగే 1 స్పూన్ నిమ్మరసం వేసేసుకోండి. తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. అదేనండి, ముక్కలకి బాగా మసాలా పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది చికెన్ ఫ్రై అనేది. ఇలా కలిపేసుకున్న తర్వాత 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. టైం లేదంటే ఒక 1/2 అవర్ అన్న. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక బాగా ఆనియన్స్, కరివేపాకు వేసేసి అవి రెండు బాగా వేగాక మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ మొత్తం దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోవాలి చికెన్ మొత్తాన్ని. ఇలా చికెన్ మొత్తం కలుపుతూ ఉండాలి కింద మాడిపోకుండా. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు చికెన్లో ఉండే ఆ వాటర్ మొత్తం బయటకు వస్తాయి. ఆ వాటర్ ఇమిరిపోయే వరకు కొంచెం బాగా ఉడకనివ్వాలి. చూడండి, ఇలా ఫ్రై అవుతుందన్నమాట. ఇలా వాటర్ అన్నీ ఇమిరిపోయాక వాటర్ పోయాల్సిన అవసరమే లేదు. మనము నూనెలోనే బాగా ఉడుకుతుందన్నమాట. మనం నూనె వేసింటాం కదా ఫస్ట్లోనే, దాంట్లోనే బాగా ఉడుకుతుందన్నమాట. లో ఫ్లేమ్లో ఉడికిస్తే. చూడండి, ఆయిల్ ఇలా ఉంది. ఈ ఆయిల్లో ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ పీసెస్ మొత్తాన్ని సైడ్కి అనేసుకోవాలి. ఒకసారి ఇలా సైడ్ అనేసుకోవాలి. ఇలా అనేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక చిన్నవి 2 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా కట్ చేసి వేసుకున్న తర్వాత కరివేపాకు రెమ్మలు కూడా ఒక 4-5 వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత అవి బాగా వేగాక వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా. మీరు వాటర్ వేయాల్సిన అవసరమే లేదు. ఇలా మనము లో ఫ్లేమ్లో ఉడికిస్తున్నప్పుడే చికెన్ ఫ్రై అనేది బాగా ఉడుకుతుందన్నమాట. చూడండి, ఇలా వాటర్ లేకుండా నూనెలోనే ఇలా ఫ్రై చేసేసుకోవచ్చు. పీస్ కూడా బాగానే ఉడికింటుందన్నమాట. మీరు ఉడుకుతుందో లేదో అని బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా బాగానే ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రాసెస్ ఎప్పుడో ఒకటే అయినా కానీ కొన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తాం కాబట్టి టేస్ట్ బాగుంటుందన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా చికెన్ ఫ్రై చేసుకోవాలనిపించినట్టు. ఇలా లాస్ట్లో బాగా ఉడికేసిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చపాతీ లేకైనా, రైస్ లేకైనా, బిర్యానీ లేకైనా, ఏమిట్లోకైనా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. ఇలా ఉంటుందన్నమాట ఫైనల్ లుక్. మీకు చూపించాలని ఒక గిన్నెలోకి వేసాను అనమాట, కప్లోకి. మీరు ఒకసారి ట్రై చేసేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే గైస్, బాయ్.